తండ్రి, ప్రేమమయుడా, నమ్మకమైన రాజా, కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను రాజా. అద్వితీయుడు, ఆది సంభూతుడు ప్రభా, ఈ సమయంలో నైనా నీ పాదాల దగ్గరికి రావడానికి సహాయం చేసినావు రాజా. ఇద్దో ప్రభా, నీ మాటలు, కొద్ది మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దేవా తండ్రి, మమ్మల్ని ప్రార్థనలోకి నడిపించు రాజా. నైనా నువ్వెవరో, నువ్వు ఏమై ఉన్నావు ప్రభా, మాకు తెలియచేయమని నైనా ఇంకా రుచి చూచి ఎరుగుడి యెహోవా ఉత్తముడని వాక్యం సెలవిస్తుంది కనుక మిమ్మల్ని దగ్గరగా రుచి చూడటానికి నీ కృప కనికరము దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో లాస్ట్ టైము నా వాయిస్ కొంచెం అప్పుడప్పుడు ఆడబుల్గా లేదని చెప్పారు. సో ఎప్పుడైనా మీకు అట్లా అనిపిస్తే దయచేసి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, నేను సెర్చ్ చేసుకుంటాను ల్యాప్టాప్. సో మనము ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక. సో దేవుడు పాదాల దగ్గర ఏం నేర్పిస్తాడో అది నేను పంచుకోవడానికి ఇష్టపడతాను ఎప్పుడు. నాకు దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అనే దాని గురించి నా జీవితంలో నేను కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు, మరి మా హస్బెండ్కి జాబ్ పోయినప్పుడు, 5 నెలలు జాబ్ లేనప్పుడు, మరి తర్వాత మా పేరెంట్స్ కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, చెల్లి వెళ్తున్నప్పుడు, ఇట్లా ప్రతి ఒక్క పరిస్థితికి దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, ఫస్ట్ నేనెవరో బాగా రుచి చూడు, నన్ను దగ్గరగా చూడు, అప్పుడే నువ్వు ఈ లోకానుసారంగా ఏ వచ్చినప్పటికీ అవి జయించడానికి నీకు సహాయపడుతుంది అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా ఆయన గురించి తెలుసుకోవాలంటే మనకి వాక్యమే దేవుడే వాక్యం అని వాక్యం సెలవిస్తుంది. వాక్యంలో ఆయనని బాగా తెలుసుకోవడానికి పరిస్థితుల ద్వారా, సందర్భాల్లో మనం వెళ్తున్నప్పుడు ఆయన ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎన్ని ప్రణాళికలు, ప్రతి ఒక్క ప్రణాళిక, ప్రతి ఒక్క ప్లాను ఆయనవి నమ్మకమైనవి, ఆయన స్థిరమైనవి, ఆయనవి ఏ ప్రణాళిక కూడా, ఏ ప్లాన్ కూడా మరి ఆయన సత్యమైనవి అని వాక్యం సెలవిస్తుంది. మరి సో అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో చూసుకుంటే గిన దేవుడు ఎవరు, ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది మనకి చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఆయన గుణ లక్షణాలు, ఆయన యాట్రిబ్యూట్స్, ఆయన గొప్పతనము, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఏమై ఉన్నాడు, అలాగే పరలోకంలో ఏమై ఉన్నాడు, ఆయన గురించి తెలుసుకుంటే మరి మనలో ఆ కృతజ్ఞతా హృదయం, గ్రాటిట్యూడ్ హార్ట్ పెరిగి ఆయనని స్తుతించి, అలాగే అంత గొప్ప దేవుడు మా జీవితంలో కలిగి ఉన్నామా అనేది మనకెంతగానో మన పరిస్థితుల్లో మనకి ఒక నమ్మకత్వాన్ని, ఒక విశ్వాసాన్ని, నిరీక్షణని ఇంకా ఎక్కువగా మనలో పెంపొందింప చేస్తుంది. మరి హెబ్రీలకు రాసిన పత్రిక చూసుకుంటే కన్నా అపోస్తులుడైన పౌలు గారు రాశారు. మరి ఆయన యూదులకి రాసినట్లుగా మరి వాక్యం సెలవిస్తుంది. యూదుల్లో మరి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు. మరి అయినప్పటికీ కూడా వీరు దేవదూతలని, అంటే పాత నిబంధనలో దేవదూతలని గొప్పవారుగా చూసేవారనమాట. ప్రవక్తల్ని గొప్పవారుగా చూసేవారు. ప్రవక్తలు మరి జరగబోయేది చెప్పుతారు కాబట్టి వారిని ఒక గొప్పగా చూసేవాళ్ళు అనమాట. మరి యేసుక్రీస్తు ప్రభుని దేవదూతల కంటే కూడా గొప్పవారుగా చూడబోతున్నారు వీళ్ళు. చూడడానికి వాళ్ళకి స్టార్ట్ చేశారనమాట. వీరు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వ్యక్తులే మళ్ళీ దేవుణ్ణి వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అందుకనే ఈ మోషే రాసిన ఈ పాత నిబంధన గ్రంథంలో మరి 5 ఖండాలు చూసుకుంటే గిన మనకి అవన్నీ కూడా వీళ్ళు ఎంతగానో నమ్ముతారనమాట. అందుకనే వాళ్ళు దానిపైన ఆ సాక్రిఫైస్, ఆ బలి అర్పించడము, తర్వాత మరి రిచువల్ థింగ్స్ విషయంలో చాలా చాలా వీళ్ళు నమ్మకం అనేది ఎక్కువగా ఉందన్నమాట. అంటే వాళ్ళ సొంతంగా
వాళ్ళు ఉపవాసాలు ఉండటాన్ని బట్టి, మరి జంతువుల్ని బలియడాన్ని బట్టి, మరి మరి చాలా నిష్ఠగా ఉండాలి అనే దాన్ని బట్టి, మరి ఈ ఆదికాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఇవన్నీ కూడా వీళ్ళు దాంట్లో రాసినవి చాలా చాలా ఎక్కువగా నమ్ముతారనమాట. అందుకని ఈ బుక్ ఏంటంటే ఈ బిలీవర్స్ అనమాట, దే వర్ లైక్ ఏ బీయింగ్ టెంప్టెడ్ ఆఫ్ ఎ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ ద క్రైస్ట్, రిటర్న్ టు ద ఓల్డ్ రిలీజియస్ అనమాట. ఆ సిస్టమ్స్ అన్ని కూడా మరి వాళ్ళు రావాలని, ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు కానీ వాళ్ళకి ప్రజలు, సొసైటీ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఈ సొసైటీ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, పర్సిక్యూషన్ కూడా స్టార్ట్ అయింది వాళ్ళ జీవితంలో. అందుకనే వాళ్ళు కంఫర్ట్ జోన్ ను ఎత్తుక్కుంటున్నారనమాట. పాత దాంట్లోకి వెళ్ళిపోతే ఏ క్వశ్చన్ ఉండదు కదా, ఏ బాధ ఉండదు కదా, సొసైటీ ప్రెషర్ ఉండదు కదా, మరి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు పాతవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి పాత జీవితానికి వెళ్ళిపోవడానికి, ఆ ఆచారాలకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. అలాగే ఆ టైంలో వీళ్ళు వాళ్ళ వాళ్ళ కన్విక్షన్ కోసం వెళ్ళిపోవడానికి డిసైడ్ అవుతున్న సమయంలో మరి వాళ్ళ కన్విక్షన్ ఏంటంటే, శత్రువు ఎలా వాడుకుంటాడంటే మనలో బలహీనత, మన ఫియరు, మన సొసైటీ ఫియరు, మరి రిలేటివ్స్ ఫియరు, మరి ఫ్రెండ్స్ ఫియరు, ఇలాంటి ఫియర్ ఉన్నప్పుడు శత్రువు కూడా ఎలా వాడుకుంటాడంటే, ఇంకా చూసావా యేసుక్రీస్తు ప్రభు మనిషే, ఆయన జస్ట్ మనిషే, దేవదూతలు చూసావా ఓల్డ్ టెస్టిమెంట్లో మీరు చదివారు కదా, వాళ్ళే యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పవారు అని వీళ్ళకి ఇంకా శత్రువు కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. సో వాళ్ళ బలహీనతను బట్టి శత్రువు వస్తాడు. ఎప్పుడు కూడా శత్రువు మన ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు వచ్చినా కూడా మనం రెసిస్ట్ చేయగలుగుతాం. కానీ సరిగ్గా లేనప్పుడు, అంటే ఆల్రెడీ దే ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ పర్సిక్యూషన్ అండ్ ఆల్సో వాళ్ళలోనే ఒక వీక్నెస్ అనమాట, దాన్ని ఫేస్ చేయలేక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతున్న సమయంలో శత్రువు కూడా ఇలాగ కూడా చెప్తూ స్టార్ట్ చేసినప్పుడు వారు ఎంతగానో ఆలోచిస్తున్నారు. అవును, దేవదూతలే గొప్పవారు, యేసుక్రీస్తు ప్రభు కంటే వాళ్ళకి ఎన్నో శక్తులు ఉన్నాయి కదా అని స్టార్ట్ చేస్తున్నారనమాట. అప్పుడు రాసిన గ్రంథం అనమాట ఇది. పౌలు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత ఆయన లక్షణాలు ఏంటి, ఆయన స్థానం ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎవరు అనేది, దేవదూతలు ఎవరు, అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరు, దేవదూతలు యేసుక్రీస్తు ప్రభుకి మధ్యన వాళ్ళు మరి చాలా చాలా డిఫరెన్స్ చెప్తున్నాడు అనమాట పౌలు. ఇక్కడ చూసుకుంటే గిన మీరు 1వ అధ్యాయంలో చూడండి, ఫస్ట్ వచనమే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఈ దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల కింద పుట్టాడు కాబట్టి ఆయన ఉనికి ఇప్పుడే వచ్చింది అని మీరు అనుకుంటున్నారేమో. నో నో నో, ఈ దేవుడే మన పితరులతో కూడా మాట్లాడిన దేవుడు అని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఫస్ట్ వర్సే, డోంట్ థింక్ దట్ ది జీసస్ క్రైస్ట్ ఎగ్జిస్టెడ్ జస్ట్ 2000 years ago అనేసి అంటున్నాడు అనమాట. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా, అంటే అనేక సిచ్యువేషన్లో అనేక సమయాల్లో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈయనే అని వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటాడు కదా. మరి నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడా అని మరి పాత నిబంధనలో అన్నప్పుడు నేను అంటాడనమాట యేసుక్రీస్తు ప్రభువు, అబ్రహాము కంటే కూడా నేను ముందున్నాను అన్నప్పుడు వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టడానికి ప్రయత్నిస్తారు, అది వాళ్ళకి ఇష్టం లేక. మరి ఇక్కడ చూస్తే 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. చూడండి, ఇప్పుడైతే ఈ డేస్ లో మనతో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాట్లాడుతున్నాడు, తన కుమారుడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అంటున్నాడు. చూడండి, మీరు యేసుక్రీస్తు ప్రభునేమో ఇప్పుడే ఆయన ఉనికిలోకి వచ్చాడు, తర్వాత మరి దేవదూతల కంటే కూడా
గొప్పవాడు, మీరేమో దేవదూతలే గొప్పవాళ్ళని అంటున్నారు కదా. అందుకనే కాదు, ఇదో చూడండి, ఆయన ఉనికి ఎప్పటి నుంచో ఉంది, ఆయన ద్వారానే అన్నీ కలిగినాయి అనేసి చెప్తున్నాడు అనమాట. సో చెప్తూ యేసుక్రీస్తు ప్రభు ఎవరు, ఏమై ఉన్నాడు అనేసి చెప్తున్నాడు అనమాట. సో అలా చెప్పినప్పుడు మనం ఏం తెలుసుకుంటాం దీని ద్వారా అన్నప్పుడు, సో మనము మన జీవితాల్లో ఏవైనా వచ్చినప్పుడు ఇలాంటివి మనము బైబిల్లో వాక్యాల ద్వారా మనం తెలుసుకుంటే, మనం ఎవరికైనా కానీ ఇద్దో మీలాంటి మనలాంటి వాళ్ళే, మరి ఇద్దో యూదుల్లో కూడా ఇలాగా అనుకున్నారు అనేసి మనం వాక్యానుసారంగా చూపించవచ్చు అనమాట. ఆయన ఎవరు, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనేది మనం చూపించవచ్చు. ప్రాఫిట్స్ అంటే ఇప్పుడు చూసాం కదా మనము, జెర్మయా కావచ్చు, యెషయా కావచ్చు, మరి ఈ కీర్తనలో దావీదు ద్వారా యేసుక్రీస్తు ప్రభు గురించి ఎన్నున్నాయో కీర్తనకారుడు రాశాడు. వీళ్ళందరి ద్వారా వాళ్ళకి ప్రాఫిట్స్ లో మరి విజన్స్, సైన్స్, మరి ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్టిమెంట్ లో వాళ్ళకి ఇచ్చాడనమాట. సో మోజెస్ కూడా యేసుక్రీస్తు ప్రభు, జెర్మయా, ఎజ్కియేల్లో కూడా మనం చూస్తాం. సో అలాగా గాడ్ ట్రూలీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. మనము అలాగా ఇవన్నీ కలిగినాయి అనేసి ఆయన చెప్తున్నాడు 2వ వచనంలో. మరి చెప్తూ మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు చూసుకుంటే మనకి వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, ఆయన ద్వారా సమస్తము కలిగిన అనేది మనం చూస్తాం. సో హీ ఈజ్ ఇటర్నల్ అండ్ డివైన్ అనేది మనం చూస్తాం అనమాట. 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై. ఇప్పుడు చూసారా, మీ కాంటెక్స్ట్ నేను చెప్పినప్పుడు మీకు ఇప్పుడు కనెక్ట్ చేసుకోగలుగుతారు. ఎందుకు పౌలు ఇక్కడ దేవదూతల్ని టాపిక్ తీసుకొస్తున్నాడు చూడండి. 4వ వచనం, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. చూడండి, ఆయన ఎవరు, ఆయన దేవదూతల కంటే ఎంత గొప్పవాడు అనేది చెప్తున్నాడు అనమాట. ఇంగ్లీష్లో ఏమంటదంటే ద వర్స్ 4th verse, హీ బికమ్ యాజ్ ఎ మచ్ సుపీరియర్ టు ద ఏంజల్స్ అని ఉంటుంది. సో జీసస్ ఈజ్ లైక్ ఏ ఇన్ఫినిట్లీ గ్రేటర్ దెన్ ఏంజల్స్ అని చెప్తున్నాడు అనమాట. మీరేమో ఇలా అనుకుంటున్నారు కదా, అది కాదు చూడండి అనేసి ఆయనకి చూపిస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన నామం పొందినాడు యేసుక్రీస్తు నామంలో. ఇప్పుడు సుభాష్ని నామంలో, రమేష్ నామంలో, మన పేర్ల నామంలో ఎక్కడైనా మనము ప్రార్థన చేస్తామా? కాదు కదా. యేసుక్రీస్తు నామము. వాక్యంలో ఏముంటదంటే, ఆకాశం అందైనా, భూమి మీదైనా, భూమి కిందైనా ఏ నామములో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామం తప్ప. అంటే అంత గొప్ప నామము ఆయన కలిగి ఉన్నాడు అనేసి చెప్తున్నాడు అనమాట. మీరు అనుకుంటున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు దేవదూతల కంటే తక్కువ వాడు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువే దేవుడు. ఆయన ద్వారా సమస్తం కలిగినాయి, ఆయన ద్వారా అన్ని ఉనికి లెక్కొచ్చినాయి అని చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత బాగుంటుంది ఈ వచనము. 5వ వచనం చెప్తున్నాడు ఇంకా పౌలు క్లియర్గా. ఏలయనగా, ఎందుకు అంటే అనేది ఇక్కడ పైన వచనానికి కింద వచనం ద రీజన్ ఈజ్ గివింగ్ అనమాట. పైన చెప్పినాడు కదా, శ్రేష్ఠుడు, ఉన్నత లోకమందు మహామహుడగు దేవునికి కుడి పార్శ్వన కూర్చున్నాడు అనేదంతా చెప్పినాడు కదా. ఇప్పుడు మళ్ళా కూడా ఇంకా కొన్ని రీజన్స్ ఇస్తున్నాడు. ఏం రీజన్స్ ఇస్తున్నాడో చూద్దాం. 5వ వచనం, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాననియు, ఇదియు కాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా. వాళ్ళ కన్విక్షన్ అనమాట తీసుకొస్తున్నాడు, చెప్తున్నాడు. మీరే ఆలోచించుకోండి, యూ జస్ట్ థింక్ అని వాళ్ళకే వదిలిపెడుతున్నాడు అనమాట. కైండ్గా, జెంటిల్గా వాళ్ళకి
ఓ ఓ ఎంత పొలైట్గా ఆన్సర్ ఇస్తున్నాడు. ఎందుకు ఈ వచనమే తీసుకొచ్చాడంటే వాళ్ళకి తెలుసు ఈ వచనం. ఎందుకు ఈ వచనం ఇది ఇక్కడ ఉంటుందంటే మనకి కోట్ చేశారంటే కీర్తనలు 2:7 ఉంటదన్నమాట ఈ మాట. సో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ మాటలన్నిటినీ మీరు ఈ మాటలు మీకు తెలుసు కదా, పాత నిబంధనలో మీరు చదివారు కదా. ఈ మాట ఎవరితో అయినా దేవదూతలు ఇదో ఇక్కడ అన్నాడా ఏమన్నా, దేవదూతలు మీరు నా కుమారులు, నేను మిమ్మల్ని నేను కని ఉన్నాను అని ఎక్కడైనా అన్నాడా? మీరే ఆలోచించుకోండి అని వాళ్ళకే వదిలిపెడుతున్నాడు అనమాట. ఎవరిని అంటున్నాడు అట్లా? యేసుక్రీస్తు ప్రభును మాత్రమే అంటున్నాడు. దేవదూతలను అనట్లేదు నీవు నా కుమారుడివి, నేను నీడు కని ఉన్నానని. మీరెందుకు దేవదూతలు గొప్పవారని మీరెందుకు నమ్ముతున్నారు? సొసైటీ ఫియర్ దీనిలో అన్ని ప్రెషర్ని బట్టి మీరెందుకు యేసుక్రీస్తు ప్రభుని తక్కువగా అంచనా వేస్తున్నారు? వై ఆర్ యూ అండర్ ఎస్టిమేటింగ్ అని చెప్తున్నాడు అనమాట. సో అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి దేవదూతల్ని గొప్పవారుగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు మనము హెబ్రీలకు రాసిన పత్రిక 1వ చదువుతున్నాం ఇప్పుడు. సో 6వ వచనం చదువుతున్నాం. ఎందుకంటే మీకు క్రాస్ రెఫరెన్స్ చెప్తున్నాను, జస్ట్ మీరు చూసుకోండి. కీర్తనలు 2:7 అది ఉంటుంది అనమాట. నో ఏంజల్స్ వాజ్ ఎవర్ కాల్డ్ గాడ్ సన్ ఇన్ దిస్ సెన్స్ అనేసి. సో మనము హెబ్రీలకు రాసిన పత్రిక 1:6 చదువుకోబోతున్నాం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. ఎంత బాగుందో చూడండి ఈ మాట. ఒక్కసారి ఈ మాట ఎక్కడుందో మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5:11, 12 ఉంది. ప్రకటన గ్రంథము ఎవరైనా మీరు ముందుగా తీస్తే చదవండి. ప్రకటన గ్రంథము 5:11, 12 మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇంత గొప్ప ఆయన భూలోకమునకు ఇక్కడ చూసారా, దూతల స్వరము వినబడెను. ఇక్కడ మనకు చూస్తున్నాడు దేవదూతలు ఆయనని ఆరాధిస్తున్నాయి. పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తున్నారు. మరి అలాగే చూస్తే ఇక్కడ చూసినప్పుడు మనకి 11-12 నేను చూడగా, యోహాను పద్మాసు ద్వీపమందు ఆయన చూసినప్పుడు ఆయన కనిపించినది ఏంటంటే అనేక జీవులు, సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. ఆయన స్వరం విన్నాడు, దేవదూతల స్వరము. ఆయన ఎట్లా వాళ్ళెవరు ఎంతమంది అంట, లెక్క కోట్ల కొలది, అంటే కౌంట్ చేయడానికి కూడా ఇంపాసిబుల్ అనమాట. అంతమందిని కోట్ల కొలదిని ఆయన దేవదూతలు మరి ఆయనను ఆరాధిస్తుండగా మరి ప్రకటన గ్రంథంలో మరి యోహాను చూసినట్లుగా మనకి ప్రకటన గ్రంథంలో రాసి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో అందుకనే చెప్తున్నాడు అనమాట ఇక్కడ పౌలు, మరి ఇంత గొప్ప దేవుడైన దేవదూతలు మనకి సేవ చేయడానికి, చూడండి ఈ మాట ఇక్కడ అంటాడు 7వ వచనంలో, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు. చూడండి 7వ వచనంలో మనం చూస్తే కినా, హీ మేక్స్ హిస్ ఏంజల్స్ స్పిరిట్స్ అండ్ హిస్ సర్వెంట్స్ ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో ఏంజల్స్ ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క గ్రూప్ వచ్చేసి స్పిరిట్స్ గా పంపిస్తున్నాడు, ఏంజల్స్ ని స్పిరిట్ గా. ఒక గ్రూప్ ని హిస్ సర్వెంట్స్ ఫ్లేమ్స్ అంటే ఇక్కడ తెలుగులో ఏమని ఉంటది, అగ్ని జ్వాలలుగాను అంటున్నాడు. సో కొంతమందిని స్పిరిట్స్ గా, కొంతమంది అగ్ని జ్వాలలుగా. ఎవరి కోసం అంట, మనకు సేవ చేయడానికి, తన బిడ్డలకి సేవ చేయడానికి ఆయన దేవదూతల్ని వాడుకుంటున్నాడంట. సో మనకు ఒకసారి కీర్తనలు 104, 4వ వచనం ఒకసారి చూద్దాం.
కీర్తనలు 104, 4వ వచనం. కీర్తనలు 104, 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. చూడండి ఎంత క్లియర్గా ఉందో. సో ఒక్కసారి నేను దీన్ని ఇంగ్లీష్లో చదువుతాను. 4వ వచనము. హీ మేక్స్ విండ్స్ హిస్ మెసెంజర్స్, ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్ హిస్ సర్వెంట్స్ ఆఫ్ ఏంజల్స్. చూస్తే ఇక్కడ మనకి ఆయన ఏంజల్స్ని ఎలా చేసుకుంటున్నాడు, ఏ విధంగా ఆయన వాడుకుంటున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగాను. వాళ్ళే ఈ దూతలు అన్నమాట. తన దూతలను 7వ వచనంలో తన దూతలను ఇట్లా వాడుకుంటున్నాడు అనేసి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ చూస్తే గిన 8వ వచనం, మరి అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారులను గూర్చి అయితే, చూడండి కంటిన్యూషన్ ఇది. 7వ వచనము, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, తన కుమారుని గూర్చి అయితే, కుమారులు కాదు కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని అంటున్నాడు. చూడండి ఎంత బాగుంది ఈ మాట. సో ఇంగ్లీష్లో ఏమంటుంది, బట్ అబౌట్ ద సన్ హీ సేస్ యువర్ థ్రోన్ ఓ గాడ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ద ఫాదర్ ఈజ్ కాలింగ్ అన్నమాట సన్నుని గాడ్ అని. ఎందుకు? ఇద్దరు వాళ్ళు ఏకమై ఉన్నారు. అందుకనే వాళ్ళు ఏకమై ఉన్నప్పుడు ఆయనని అలా పిలవడం అంటే ఆయన ఐడెంటిటీని మనకి గుర్తు చేస్తున్నాడు. హూ హీ ఈజ్ గాడ్ అని మనకు చెప్తున్నాడు అనమాట. ఏది కూడా నాకంటే కూడా ఆయనలో ఏమాత్రము, ఆయనను చూసిన వారు అంటాడు కదా, ఫిలిప్ అడుగుతాడు, నా తండ్రిని చూపించు అంటే, ఎందుకు నువ్వు నన్ను చూసినావు కదా, తండ్రిని ఎందుకు చూపించని అడుగుతున్నావు, నన్ను చూసిన వాడు తండ్రిని చూచినట్లే అని అంటాడు అనమాట. కొత్త నిబంధన మనకు చూస్తే గాస్పల్స్ ఆఫ్ మాథ్యూలో. సో అలాగా ఇక్కడ చూస్తే ఫాదర్ అంటున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, దేవా, కుమారుని గూర్చి అయితే ఇలా అంటున్నాడు, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది అంటున్నాడు అనమాట. సో ఫాదర్ సన్ని గాడ్. ఎందుకు అంటే ఏదో ఆయనని గాడ్ అంటున్నాడని ఫాదర్ ఇక్కడ తక్కువ కాదు, అంటే ఆయనకి ఈక్వల్, నాకు ఈక్వల్ అని మనకు చెప్పడానికి ఆయన అట్లా చెప్తున్నాడు అని, అలా పిలుస్తున్నాడు అనమాట. సో కీర్తన 45, 6వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనలు 45, 6వ వచనం. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చూడండి ఎంత బాగుంది. ఇది కుమారుడు గురించి తండ్రి చెప్తున్నాడు అనమాట. మరి ఆయన నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తాడంట. నీ సింహాసనం నిరంతరము ఉంటుంది, నీ రాజదండము న్యాయార్థమైనది అని చెప్తున్నాడు. 9వ వచనం, నీవు నీతిని ప్రేమించి. చూడండి అదే మాటే మనకి కీర్తనల్లో చెప్తున్నాడు. అంటే వాళ్ళకందరికీ కీర్తనలు బాగా తెలుసు యోధులకి. ఆ మాటలే జ్ఞాపకం చేస్తూ, మరి ఈ మాటలు మీరు చూస్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నారా, ఇవన్నీ మరి ఏమంటారు, ఇవన్నీ తన కుమారుడు గురించి చెప్తున్నాడు. మీరెందుకు యేసుక్రీస్తు ప్రభుని ఇట్లా ఆలోచిస్తూ ఆయన్ని వదిలిపెట్టాలని నమ్ముకున్న మీరు ఎందుకు మరి డ్రిఫ్ట్ అయిపోతున్నారు అనేసి వారికి ప్రతి ఒక్కటి ప్రూఫ్స్తో సహా చూపిస్తూ వచనాలు మరి చెప్తున్నాడు అనమాట. ఈ కీర్తనలో మనం ఏదైతే చూసామో ఇంతకుముందు 45, 6, 7 వచనాల్లో అదే మాటే పౌలు ఇక్కడ చెప్తున్నాడు. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. చూడండి, మనల్ని కూడా దేవుడు ఇట్లా హెచ్చించాలంటే మన జీవితంలో తన బిడ్డలుగా
మనం ఏం చేయాలి? నాకు అదే మాట్లాడాడు నా పర్సనల్గా నేను చదువుకుంటున్నప్పుడు ఈ మాటలు. సుభాష్ని చూడు, నేను నిన్ని హెచ్చించాలంటే మనం ఏం చేయాలంట చూడండి. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏం చేశాడు? 9వ వచనం, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినాడంట. మనం కూడా మన జీవితంలో నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన ఆనందము, సంతోషము, జాయ్, పీస్, ఆయన ప్రజెన్స్ మనలో, మన హృదయంలో, మన జీవితంలో మనము ఎప్పుడు కూడా అనుభవించగలుగుతాం. విల్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ అన్నమాట. అలాగే అంటున్నాడు, నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించదును. అభిషేకించడం అంటే మన జీవితంలో ఆయన మనకి ఆ ప్రతి ఒక్క చోట మనము ప్రార్థన చేసినప్పుడు కావచ్చు, మాట్లాడినప్పుడు కావచ్చు, ఒకరిని ఎంకరేజ్ చేసినప్పుడు కావచ్చు, అక్కడ ఫలాల్ని చూడగలుగుతాం అన్నమాట. అభిషేకించిన వాడు ఎట్లా ఒక అథారిటీతో మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభువు, క్రైస్ట్ అంటే ఏంటంటే ఆయన పంపబడినవాడు, అభిషేకించబడినవాడు. మరి ఆయన మాట్లాడితే ఎలా ఉంటది? ఒక అథారిటీతో మాట్లాడతాడనమాట. సో ఒక 100% మనిషి అయినప్పటికీ ఎక్కడ కూడా ఆయన పవర్స్ని వాడలేదు, కానీ ఆయన సరెండర్, ఆయన సబ్మిషన్, తండ్రికి ఆ సబ్మిషన్ని ఆయనకు ఒక అథారిటీ ఇచ్చింది. సో ఇలాగ ఇక్కడ 10వ వచనంలో చూస్తే, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. చూడండి, ప్రభు ఎక్కడ కూడా తక్కువ కాదు. మీరు ఆలోచిస్తున్నారా? ఆదియందు భూమి ఆకాశములు సృజించిన దేవుడు ఈయనే. ఆదికాండం 1:1 అధ్యాయంలో మీరు చూసారా అని చెప్పుతూ ఆయన గుర్తు చేస్తున్నాడు. ఇన్ ద బిగినింగ్ ప్రభువా అని ఇక్కడ బోధిస్తూ, ఇన్ ద బిగినింగ్ లార్డ్ యు లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్. ఇది ఎక్కడికి మనకు తీసుకెళ్తుంది? జెనసిస్ 1:1 అన్నమాట. సో అలాగే యోహాను సువార్త 1:3 కూడా మనకి ఒక్కసారి ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త 1:3 వచనం. 1:3 వచనం, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎంత బాగుంది చూడండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అంటున్నాడు. సో త్రూ హిమ్ ఆల్ థింగ్స్ వర్ మేడ్, వితౌట్ హిమ్ నథింగ్ వాజ్ మేడ్ దట్ హ్యాస్ బీన్ మేడ్ అని ఇంగ్లీష్లో 3rd verse మనం చూస్తాం అనమాట. ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అండ్ దట్ లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఆయన ద్వారానే సమస్తము కలిగాయి అని చెప్పడానికి మరి పౌలు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాడు అనమాట. అందుకనే ఇక్కడ చూస్తే జీసస్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ క్రియేటర్ అనేసి మనకి చూపిస్తూ, ఆయన తక్కువగా చేయొద్దండి, ఆయన మొదటి నుంచి ఉన్నాడు, ఆయనే దేవుడు, ఆయన మీరు అండర్ ఎస్టిమేట్ చేసి వాళ్ళకంటే ఈయన తక్కువవాడు అని మీరు మరి మోసపోయి మీరు ఆయనను వదిలిపెట్టకండి అని చెప్పడానికి, వాళ్ళకి బలపరచడానికి, అలాగే వాక్యానుసారంగా వాళ్ళకి చూపిస్తున్నాడు అనమాట. 11వ వచనంలో అవి ఎంత బాగుంది చూడండి మాట. అంటే ఏదో మళ్ళా ఆకాశం కంటే గొప్పవాడుగా అనుకోవద్దండి. చూడండి మళ్ళా చెప్తున్నాడు, ఎంత హెచ్చిస్తున్నాడు చూడండి పౌలు దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుని. చూడండి, ఆయన ద్వారా అవి కలిగాయి, ఓకే, అక్కడితో. మళ్ళా చూడండి 11th verse, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రం వల్లే పాతగిలును అంటున్నాడు. ఉత్తరీయం వల్లే వాటిని మడిచి వేతువు, అవి వస్త్రం వల్లే మార్చబడును, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. చూడండి ఎంత బాగుంది చూడండి మాట. దే విల్ పెరిష్ బట్ యూ రిమైన్ అంటున్నాడు అనమాట. క్రియేషన్ చేంజ్ అవుతుంది, ఫేడ్ అవుతుంది, బట్ జీసస్ ఈజ్ ఇటర్నల్ అంటున్నాడు. సో ఒక్కసారి మనము కీర్తనలు 102వ అధ్యాయంలో ఒక్కసారి చూసుకుందాం. కీర్తనలు 102:25 వచనం. కీర్తనలు 102:25 verse. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రం వల్లే పాతగిలును,
ఒకడు అంగ వస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకులు కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడు. 25 నుంచి లాస్ట్ 28 వరకు చదివాను అనమాట. ఏకరీతిగా ఉండువాడవి. చూడండి, మన దేవుడు ఎవరంట? మన పరిస్థితులు, మనకు జాబ్ పోయిందనో, లేదంటే నాకు హెల్త్ బాగలేదనో, లేదంటే మనం ఏదైనా వేరే ఛాలెంజెస్ కూడా మనం వెళ్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఎప్పటికీ మారను, నేను మారని దేవుడిని, మాటిచ్చి మాటను నెరవేర్చే దేవుడిని. నీ పరిస్థితులు అలా వెళ్ళిపోతున్నాయి అనేసి నన్ను నువ్వు తక్కువగా చూడొద్దు. నేను నమ్మకస్తుడిని కాను, నేను నిన్ను మర్చిపోయాను, లేదంటే నేను నా మాటని మర్చిపోయాను, లేదంటే నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టాను కదా, నేను అది మర్చిపోయాను. మీరు మర్చిపోతారు, నేను మర్చిపోను. మర్చిపోతే నేను మీకోసం ఎందుకు ప్రాణం పెడతాను? ప్రాణం పెట్టినంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి తండ్రి నా కుమారుడు, నాకు సమానమైన కుమారుడినే నేను మీకు ఇచ్చాను ప్రాణం పెట్టడానికి. మీరు నాకు ఇంక మీకంటే శ్రేష్ఠులు ఎవరూ కాదు, మీకంటే ముఖ్యులు ఎవరూ కాదు, అనేక పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అని మత్తయి సువార్త 6లో చెప్పినట్లుగా అంటున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏకరీతిగా ఉండేవాడు, ఆయన సంవత్సరంలకు అంతము లేదు అని మాట్లాడుతున్నాడు అనమాట. ఇవన్నీ నశించుతాయి నీ ద్వారా క్రియేషన్, కానీ అవి గొప్పవి కాదు నీకంటే. క్రియేషన్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ యూ లార్డ్, యు ఆర్ ద గ్రేటర్ దెన్ క్రియేషన్, ఎనీథింగ్ అని చెప్తున్నాడు అనమాట. అందుకనే వాళ్ళకి చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు? యూదులకి, యూదులు వాళ్ళ నిబంధన, వాళ్ళ సాక్రిఫైస్ నమ్ముకున్నారు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. కానీ వాళ్ళలో ఉన్న బలహీనతను బట్టి, సొసైటీ ప్రెషరు, పర్సిక్యూషన్ బట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి పాత నిబంధనకి వెళ్ళిపోవాలి, పాత కల్చర్కి వెళ్ళిపోవాలి. ఇవన్నీ మేము ఫేస్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఆచారాల మీద, బలులు అర్పించే విషయం మీద, మరి దేవదూతలే యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పవాడు అని గొప్పవారు అని చెప్తున్నప్పుడు, వాళ్ళు అనుకుంటున్నప్పుడు పౌలు ఈ గ్రంథం రాసి ఆయన వాళ్ళకి ప్రతి ఒక్క వచనం ద్వారా వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. 13వ వచనం, అయితే నేను నీ శత్రువులను నీ పాదముల పాతపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వన కూర్చుండుము అంటున్నాడు అనమాట. సో ఇంకొక క్రాస్ రెఫరెన్స్ మీకు చెప్పడం మర్చిపోయాను. హీ నెవర్ చేంజెస్ అనే దానికి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చాలా బాగుంటుంది, మీకు వీలైనప్పుడు చదువుకోండి. సో 13వ వచనం ఎప్పుడు? సో నేను నీ శత్రువులను, ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటదంటే 13వ వచనం, సిట్ అట్ మై రైట్ హ్యాండ్ అంటిల్ ఐ మేక్ యువర్ ఎనిమీస్ ఏ ఫుట్ స్టూల్ అని ఉంటుంది. సో క్రైస్ట్ అథారిటీ ఇది ఏం మాట్లాడుతుందంటే క్రైస్ట్ అథారిటీ విక్టరీ అనమాట. యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధాన శక్తి, అలాగే అంతములో ప్రకటన గ్రంథంలో చూస్తే శత్రువు పతనం అనమాట. శత్రువు ఎలాగ అగ్నిలోకి పర్మనెంట్గా ఎట్లా ఆయన వాడి పతనం ఉంటది అనేసి, శత్రువు పతనం ఉంటది అనేసి అంతవరకు కూడా ఇక్కడ అందుకే కదా మనకు ఒక మాట ఉంటది. సో ఏమని ఉంటదంటే ప్రకటన మత్తయి సువార్తలో ఉంటదన్నమాట. సో దేవుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన కోసము విజ్ఞాపన చేస్తున్నాడని ఒక చోట రాసి ఉంటుంది. మత్తయి కాదు, రోమా పత్రిక 8వ అధ్యాయం 34లో ఆ మాట ఉంటదన్నమాట. దేవుని కుడి పార్శ్వన ఉన్నవాడును మన కోసము విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అని వాక్యం ఉంది. సో అలాగా దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. సో మరి ఈ ఆనర్ వచ్చేసి ఏంజల్స్ రిసీవ్ చేసుకుంటారా, ఇలాంటి నామం ఆయనకుందా అనేసి చెప్తున్నాడు అనమాట. మరి కీర్తనలు 110 1వ వచనం ఒకసారి చూసుకుందాం. కీర్తనలు 110 1వ వచనం, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వన కూర్చుండుము అనే మాట వాళ్ళకి కీర్తనలోది వాళ్ళకి ఎత్తి చెప్తున్నాడు. ఈ మాట దేవదూతలతో చెప్తున్నాడా? దేవదూతల్లారా ఇద్దో నా కుడి పార్శ్వన కూర్చోండి అని ఎవరితో అయినా అన్నాడా? మరి ఎందుకు మీరు అనుమానిస్తున్నారు అనేసి వాళ్ళకి క్లియర్ చేస్తున్నాడు అనమాట. సో
అని దూతలతో ఎవని గూర్చైనను ఎప్పుడైనను చెప్పెనా అని ప్రశ్నిస్తున్నాడు. చూడండి, మీరు చూసుకుంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అంతట్లో కూడా ఆయన ఏమంటున్నాడు? ప్రతిసారి ఏంజల్స్ యేసుక్రీస్తు ప్రభు, ఏంజల్స్ యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు ఇక్కడ మనకు ప్రతిసారి రిపీట్ అవుతుందంటే వాళ్ళు అక్కడ ట్రాప్ అయ్యారు, వాళ్ళకి ఆ అపోహలు, ఆ థాట్స్ వస్తున్నాయి కాబట్టి. మరి ఏంజల్స్ వాళ్ళ దేవుడికి సర్వెంట్గా, అంటే మనకి సర్వీస్ చేసే వాళ్ళగా, దేవుని బిడ్డలకి హెల్ప్ చేసేవారుగా ఉన్నారు. కానీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పవారు కాదు. దే ఆర్ సర్వెంట్స్, నాట్ ఈక్వల్ టు క్రైస్ట్ అనేసి చెప్తున్నాడు అనమాట. అది మనకి ఎక్కడుంది వాళ్ళ సర్వెంట్స్ మనకి అనేది? కీర్తనలు 91వ అధ్యాయం 11వ వచనంలో మీరు చదువుకుంటే ఉంటదన్నమాట. దేవదూతలు మనకి మనం కిందికి పడే సమయంలో వాళ్ళు ఎలాగ మనకి కాళ్ళకి దెబ్బ తగలకుండా పట్టుకుంటారు, మనకి సహాయం చేస్తారు, మనకు ప్రొటెక్షన్గా ఉంటారు అనేసి మనకి అక్కడ క్లియర్గా రాయబడింది అనమాట. సో అలాగా చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ చూస్తే గిన మీరు నెక్స్ట్ టైం దేవుడు అవకాశం ఇస్తే 2వ అధ్యాయము కంటిన్యూషన్ చేస్తాను. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, దీంతో మనం క్లోజ్ చేసుకుందాం. 2వ వచనం, మొదటి 2 వచనాలు మనం చదువుకొని, కావున, ఎందుకంటే చూడండి ఎంత బాగా 2వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనము ఆత్మలు కారా అని చెప్తూ క్వశ్చన్ మార్క్ వేస్తూ అక్కడ కావున, అందుకని అని అనమాట. కావున మీరు ఎలా ఆలోచించాలి చూడండి. మనము వినిన సంగతులను, మీరు వినిన సంగతులు ఎప్పుడు కూడా ఆయన పాయింట్ చేయడు. మనము, ఆయన ఎంత బాగా కలుపుకుంటున్నాడు చూడండి. వాళ్ళకి చెప్పడానికి ఎంత జెంటిల్గా, ఎవరిని కూడా పాయింట్ అవుట్ చేయకోకుండా వాళ్ళకి జెంటిల్గా చెప్తున్నాడు అనమాట. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు, చూడండి, కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఇంగ్లీష్లో ఏమంటదంటే, వి మస్ట్ పే ద మోస్ట్ కేర్ఫుల్ అటెన్షన్ దెర్ ఫోర్ టు వాట్ వీ హ్యావ్ హర్డ్ సో దట్ వీ డు నాట్ డ్రిఫ్ట్ అవే అని ఉంటుంది అనమాట. సో అందుకనే వి మస్ట్ పే ద మోస్ట్, సో విశేష జాగ్రత్త కలిగి ఉండాల. మనకి కూడా మన జీవితంలో, వాళ్ళేమో ఇట్లాంటి అపోహలు కలిగి ఉన్నారు, మన జీవితంలో కూడా మన కష్టాలు, మన ఇబ్బందులను బట్టి ఒకసారి అవునా, నిజంగా నేను వెంబడిస్తున్న దేవుడు నిజమైన వాడేనా అని మనకి మన ఫియరు, మన కష్టాలు, మన ఇబ్బందులు మనకు ఒకసారి క్వశ్చన్ చేస్తాయన్నమాట. అందుకనే మనము ఈ గ్రంథం జ్ఞాపకం చేసుకున్నప్పుడు జీసస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏంజల్స్. బిలీవర్స్ మనంగా వీ హ్యావ్ టు మస్ట్ లిసన్ కేర్ఫుల్లీ ఆయన మెసేజ్, ఆయన వాక్యము. ఆ స్పిరిచువల్ డ్రిఫ్ట్ అనేది ఎప్పుడు మనకు కూడా జరుగుతుంది. కాబట్టి అది ఎట్లా జరుగుతుంది అంటే స్లోగా అనమాట. మన జీవితంలో ప్రార్థన జీవితము, వాక్యం చదువుకోకుండా ఉన్నప్పుడు అలాగా మనకి స్లోగా ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నమాట. ఎందుకనగా ఇక్కడ చూడండి ఆ మాట, జాగ్రత్త కలిగి ఉండవాలని అంటూ 2వ వచనం, 2వ అధ్యాయంలో 2వ వచనం, ఎందుకనగా అంటున్నాడు చూడండి, రీజన్ ఇస్తున్నాడు. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము. మీరు అంటున్నారు యాక్చువల్గా 2వ వచనం ఏంటంటే, పాత నిబంధనలో దేవదూతల ద్వారా కూడా కొన్ని మాటలు ప్రజలకి దేవుడు తెలియజేశాడనమాట. మీరేమో ఆ అధ్యాయాలే, ఓల్డ్ టెస్టిమెంటే గొప్పది, అక్కడే మనకి చాలా సేఫ్ ఉంది అని మీరు అనుకుంటున్నారే. మరి అది దేవదూతల ద్వారా ఇయ్యబడిందే మీరు ఇంత గొప్ప అంటే, అసలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా వాక్యం ఇయ్యబడిందే అదెంత గొప్పదా అయి ఉండల్లా, మీరే థింక్ చేసుకోండి అంటున్నాడు అనమాట. ఇంత గొప్ప రక్షణను చూడండి, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము
అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమయ్యి దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహాత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఎంత బాగుంది చూడండి మాట. సో అలాగే సిన్స్ ద మెసేజ్ స్పోకెన్ త్రూ ఏంజల్స్ వాజ్ బైండింగ్ అని 2వ వచనంలో ఇంగ్లీష్లో ఉంటుంది. 3వ వచనంలో హౌ షెల్ వి ఎస్కేప్ ఇఫ్ వి ఇగ్నోర్ సో గ్రేట్ ఎ సాల్వేషన్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ గాడ్ టెస్టిఫై చేస్తున్నాడు అనమాట. టెస్టిఫై టు, ఇంగ్లీష్లో 4వ వచనం, టెస్టిఫై టు ఇట్ బై సైన్స్ వండర్స్ వేరియస్ మిరాకిల్స్. అలాగా గాడ్ కన్ఫర్మ్డ్ ద గాస్పల్ అనమాట. ఎలాగా అంటే మెసేజ్ ద్వారా, మిరాకిల్స్ ద్వారా, గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్స్ ద్వారా. అందుకనే ఆయన వాక్యము మరి ఇవన్నీ కూడా మనకి కలిగి ఉన్నాయి. మరి అంత రక్షణ ప్రభు బోధించుట చేత మనకు ఆరంభమైంది. ఆయన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహాత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను ఆయన ఎంతమందిని, ఆయన 3.5 సంవత్సరము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయిన వారిని లేవనెత్తాడు, కుంటి వారిని బాగు చేశాడు, లాజర్ని సమాధిలో నుంచి లేవనెత్తాడు. మరి ఎంతో మందిని ఆయన లెప్రసీ పీపుల్ని స్వస్థపరిచాడు. ఇవన్నీ కూడా ఆయన దేవుడు, ఆయన పాపాలు క్షమించడానికి ఆయనకు శక్తి ఉంది, ఆయనకు మాత్రమే ఉంది అని మరి ఆయన ద్వారా ఇవన్నీ చేయబడ్డాయి. ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేయొద్దండి అని మరి చెప్తూ ఉన్నాడు అనమాట. అందుకే ఈ 2nd చాప్టర్లో, 1st చాప్టర్లో అంతా ఏంటంటే జీసస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏంజల్స్ అని ఉంటుంది అనమాట అని 1st చాప్టర్ చెప్తూ కంటిన్యూగా వై ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఆయన ఏం చేశాడు నాకు మనకి అనేది మరి పౌలు ఆయన ఎలా ఏమి చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, అలాగే ఆయన ద్వారా మనకి ఏమి జరిగింది అనేది మళ్ళీ కంటిన్యూగా చేస్తున్నాడు అనమాట. సో దేవుడి వాక్యం దీవించును గాక. సో మీరు ఎవరైనా ప్రార్థన చేయండి.